అందరికీ నమస్కారం అండి. డిసెంబర్ 16 నుంచి ధనుర్మాసం. ఈ రోజున చేసే పూజా విధానం, అలాగే చేయకూడని పనుల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఈ వీడియోని లైక్ చేసి ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. అయితే వివరాల్లోకి వెళితే మార్గశిర మాసం మరియు పుష్యమాసంలో ధనుర్మాసం ఏర్పడుతుంది. కాబట్టి ధనుర్మాసానికి చాలా విశిష్టత ఉంటుంది. దీన్నే సంక్రాంతి నెలపట్టు అని అంటారు. ఈ నెల డిసెంబర్ 16వ తేదీ నుంచి ధనుర్మాసం ప్రారంభమై జనవరి 14 వరకు ధనుర్మాసం ఉంటుంది. ఈ నెల రోజులు అత్యంత పవిత్రమైనవి కాబట్టి ధనుర్మాసంలో చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. అయితే ఈ ధనుర్మాసాన్ని శూన్యమాసం అని కూడా అంటారు. కాబట్టి ధనుర్మాసంలో ఎలాంటి శుభకార్యాలు నిర్వహించకూడదు. ఈ ధనుర్మాసం నెల రోజులు దేవతలను ఒక బ్రహ్మముహూర్త సమయంగా భావిస్తారు. సాధారణ రోజుల్లో చేసే పూజల కంటే ఈ ధనుర్మాసంలో చేసే పూజలకు ఫలితం 1000 రెట్లు అధికంగా ఉంటుంది. కాబట్టి ఈ నెలలో చేసే పూజలకు రెట్టింపు ఫలితం కలుగుతుంది. వీలైనంత ఎక్కువగా ఈ ధనుర్మాసంలో విష్ణుమూర్తి స్వరూపమైన శ్రీకృష్ణుణ్ణి, అలాగే వెంకటేశ్వర స్వామిని ఎక్కువగా పూజించండి. విష్ణు సహస్రనామాలు చదివితే మనం తెలియక చేసిన పాపాలు వెంటనే తొలగిపోయి విష్ణుమూర్తి ఆశీర్వాదం కలుగుతుంది. శ్రీకృష్ణుని పూజించడం ద్వారా మోక్ష ప్రాప్తి కలుగుతుంది. ఈ మాసంలో ఇంట్లో దీపారాధన చేసేవారు తెల్లవారుజాము 4 గంటల నుంచి 6 గంటల మధ్యలో నిద్రలేచి తలస్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి ఇంటి ముందు శుభ్రం చేసుకుని రంగురంగుల ముగ్గులు వేసి ఇంట్లో దేవతారాధన చేయండి. ధనుర్మాసం వచ్చేలోపు శ్రీకృష్ణుడి విగ్రహం తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి. ఇంట్లో పూజ చేసేటప్పుడు తప్పనిసరిగా ఉదయం పూజలో తప్పనిసరిగా తిరుప్పవాసరులు పఠించాలి. శ్రీకృష్ణుడి పూజలు నైవేద్యంగా నెయ్యి, బెల్లం అంటే బెల్లంతో చేసిన పరమాన్నం లేదా పొంగలి నివేదించండి. పూజ సమయంలో విష్ణు సహస్రనామాలు లేదా భగవద్గీత చదవడం చాలా మంచిది. ఈ నెల రోజులు తులసి కోటని ఎక్కువగా పూజించాలి. తులసి కోట ముందు ముగ్గు వేసి దీపం వెలిగిస్తే, తులసి ప్రదక్షిణలు చేస్తే ధనపరంగా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో పూజ చేసేటప్పుడు తులసి దళాలతో విష్ణుమూర్తిని పూజిస్తే కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయి. ముఖ్యంగా వివాహ కాని ఆడపిల్లలకి తులసి దళాలతో శ్రీకృష్ణుని పూజిస్తే కోరుకున్న అబ్బాయి భర్తగా లభిస్తాడు. ఈ నెలలో విష్ణుమూర్తిని పూజించే భక్తులు తప్పనిసరిగా బ్రహ్మచర్యం పాటించాలి. మాంసాహారం తినకూడదు. ఈ మాసంలో చేసే ఉపవాసాలకు 1,000,000 రెట్లు పుణ్య ఫలితం లభిస్తుంది. ప్రతిరోజు ఒక పూట ఉపవాసం ఉంటే సాయంత్రం భోజనం స్వీకరించాలి. ఉపవాసం చేయలేని వారు మాంసాహారానికి దూరంగా ఉండాలి. ఈ నెల రోజులు కూడా భక్తితో ఉండాలి. అంతేగాని ఇతరులను నిందించడం, కోపగించుకోవడం చేయకూడదు. అలాగే అబద్ధాలు చెప్పకుండా ప్రతినిత్యం సత్యమే మాట్లాడాలి. ఆపదలో ఉన్నవారికి సహాయం చేయండి. ముఖ్యంగా ఈ ధనుర్మాసంలో గృహ నిర్మాణ పనులు, వివాహాలు వంటి శుభకార్యాలు నిర్వహించకూడదు. ఈ ధనుర్మాసంలో దైవ కార్యాలు ఎక్కువగా చేయాలి. శుభకార్యాలు చేయకూడదని నమ్మకం. ముఖ్యంగా ఈ నెలలో వివాహాలు చేయకూడదు. ఈ మాసంలో వివాహాలు చేస్తే భార్యాభర్తల సైక్యత ఉండదు. గృహప్రవేశాలు, శంకుస్థాపన పూజలు కూడా చేయకూడదు. అలాగే అద్దె ఇళ్లలో కూడా మారకూడదు. ఈ నెలలో చేసే గృహప్రవేశాల వల్ల ఇంటి యాజమాన్య అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. కొత్త వ్యాపారాలు కూడా ప్రారంభించడం, పెట్టుబడులు పెట్టడం చేయకూడదు. లేదంటే మీ వ్యాపారాల్లో నష్టాలు ఏర్పడతాయి. అలాగే పుట్టు వెంట్రుకలు తీయించడం, చెవులు కుట్టించడం చేయకూడదు. కానీ అన్నప్రసన్న వేడుకలు మరియు శ్రీమంతం వేడుకలు నిర్వహించవచ్చు. ధనుర్మాస వ్రతాన్ని చేసేవారు ఈ నెల రోజులు నేల మీద పడుకోవడం మంచిది. ఈ నెలలో చేసే నది స్నానాలు అశ్వమేధ యాగం చేసినంత పుణ్యఫలం లభిస్తుందట. ఈ ధనుర్మాసంలో బ్రహ్మముహూర్త సమయంలో విష్ణు దేవాలయంలో దీపాలు వెలిగిస్తే 1000 ఏళ్ల పాటు విష్ణుమూర్తిని పూజించినంత ఫలితం దక్కుతుందట. ఈ ధనుర్మాసంలో విష్ణు ఆలయాలకు వెళ్ళి విష్ణుమూర్తిని వీలైనంత వరకు ఎక్కువగా దర్శించుకోండి. మీకున్న దరిద్ర బాధలన్నీ నశించి మంచి రోజులు ప్రారంభమవుతాయి. డబ్బు సమస్యలతో బాధపడేవారు ఈ మాసంలో గోశాలకు వెళ్ళి గోవులను ఆహారంగా పచ్చిగడ్డిని తినిపించండి. ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో డబ్బు కష్టాలని తొలగిపోతాయి. సంతానం కోసం ఎదురుచూసే దంపతులు ఈ మాసంలో శ్రీకృష్ణుడు ఉయ్యాలలో ఉంచి పూజించాలి. అలాగే పేద పిల్లలకి పాలు మరియు పండ్లను దానం చేయండి. తప్పకుండా సంతాన ప్రాప్తి కలుగుతుంది. విష్ణుమూర్తికి తులసి దళాలతో అర్చన చేస్తే అప్పుల బాధలన్నీ వెంటనే తీరిపోతాయి. ఉద్యోగం కోసం ఎదురు చూసేవారు మరియు వ్యాపార లాభాలు కలగాలంటే ఈ ధనుర్మాసం నెల రోజులు గోవిందనామాలు ఎక్కువగా చదవండి. అన్నీ బాగా కలిసి వస్తాయి. ధనుర్మాస నెలలో డిసెంబర్ 30వ తేదీన ముక్కోటి ఏకాదశి వచ్చింది. ఈ ఒక్క ఏకాదశి 3 కోట్ల ఏకాదశి ఫలితాన్ని ఇస్తుందట.
ఈ రోజున వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయి. కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి నాడు వైష్ణవ ఆలయంలో ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే ఇక మీ జన్మధన్యమైనట్టే. ఈ ముక్కోటి ఏకాదశి నాడు ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని 108 సార్లు చదివితే చాలు. ఎలాంటి కోరికైనా సరే ఇట్టే నెరవేరుతుంది. ఇక వివాహ దోష నివారణకు ఈ మాసంలో నిర్వహించి గోదాదేవి కళ్యాణం నాడు అమ్మవారికి పట్టు వస్త్రాలు, పసుపు కుంకుమలు సమర్పిస్తే వివాహం కాని వారికి వివాహ యోగ్యం, అలాగే పెళ్ళైన ఆడవారికి సుమంగళి యోగం కలుగుతుంది. గ్రహ దోష నివారణకు ఆలయాల్లో ఉండే బ్రాహ్మణులకు నువ్వులు మరియు బెల్లం దానం చేయండి. జాతక దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి. ఇంటి సమీపంలో విష్ణు దేవాలయం ఉంటే ప్రతిరోజు దేవాలయం శుభ్రం చేసి ముగ్గులు వేయండి. జన్మజన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. సూర్యుడు ధనుసు రాశిలో ప్రవేశించినంత రోజున ధనుర్మాసం ప్రారంభమై మకర సంక్రాంతి వరకు ధనుర్మాసం ఉంటుంది. ఈ మాసం విష్ణుమూర్తికి చాలా ప్రీతికరమైనది. ఈ ధనుర్మాసంలో తిరుమలలో ఉన్న వెంకటేశ్వర స్వామికి ఉదయం సుప్రభాత సేవకు బదులుగా తిరుప్పావై పఠిస్తారు. అయితే ఈ ధనుర్మాసం నెలలో శ్రీకృష్ణుడు భర్తగా పొందడానికి గోదాదేవి తిరుప్పావై వ్రతాన్ని ఆచరించింది. కాబట్టి ధనుర్మాసంలో స్త్రీలు తెల్లవారుజామున స్నానం చేసి శ్రీకృష్ణుడు పూజిస్తూ పరమాన్నాన్ని నివేదించి తిరుప్పావై పాటలు పాడాలి. ఇలా ప్రతిరోజు శ్రీకృష్ణుడు పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని, వివాహం కాని వారికి కూడా త్వరగా వివాహం కుదురుతుందని, దరిద్ర పాపాలు తొలగిపోతాయని, డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది నమ్మకం. ఈ మాసంలో నెల రోజులు పూజలు చేయలేని వారికి కనీసం 15 రోజులైనా విష్ణుమూర్తిని పూజించాలి. కాబట్టి ఇంతటి విశేషమైన ధనుర్మాసాన్ని విష్ణు పూజలకు వినియోగించి సద్వినియోగం చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.